ఫిరాయింపులపై తెలంగాణ రాజకీయం హస్తినకు చేరింది. కాంగ్రెస్ బంధు వైఖరి అవలంబిస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు న్యాయ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీలు సురేష్ రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి హస్తిన వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఫిరాయింపులపై మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేయడమేంటని ప్రశ్నించారు. గోవా, కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తున్నదన్న రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు కేటీఆర్. రాష్ట్రపతి, ఈసీలతో పాటు లోక్సభ స్పీకర్ను కలుస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దివాలాకోరు రాజకీయం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల విషయంలో దాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికే ఢిల్లీకి వచ్చాం. ఇక్కడికి వచ్చి వాళ్ళ అధిష్టానం అనుమతి తీసుకొని మరిన్ని ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. మేము దానం నాగేందర్ గారి మీద ఇచ్చిన పిటిషన్ మార్చి 18 నాడు ఇచ్చాం. జూన్ 18 కల్లా స్పీకర్ గారు తేల్చి ఉండాలి, తేల్చలేదు. మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ ఆయనే రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద బీఫామ్ మీద పోటీ చేశారు. అంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు అయితే ఏమి ఉండదు. మేము ఆలోచిస్తున్నది న్యాయం లభిస్తుంది హైకోర్టులో అని. ఒకవేళ లభించకపోతే సుప్రీంకోర్టుకు వస్తాం. పార్టీ ఫిరాయింపులపై మీడియాతో చిట్చాట్లో హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని తాము ఎప్పుడూ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఫిరాయింపుల వల్ల తమకు లాభం జరగలేదన్నారు. అప్పట్లో బీఆర్ఎస్ లో చేరిన వారిలో 10 మంది ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అసెంబ్లీ స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే వరకు న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.